హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పుట్నాల చట్నీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు పుట్నాలు, ఒట్టి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు. దీన్నన్నింటినీ మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయిలో జీలకర్ర, ఆవాలు, కొద్ది గుండ్లని వేసుకున్నానండి. దీన్ని కొద్దిగా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఎండు కరివేపాకుని కూడా వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎండు కరివేపాకు ఎందుకు వేసుకోవాలంటే ఇది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చట్నీలో ఒట్టి కరివేపాకు వేసుకుంటేనే ఎప్పుడైనా ఏ చట్నీకైనా సూపర్గా టేస్ట్ వస్తుందండి. పచ్చిది వేసుకుంటే అంతగా రాదు, కానీ ఎండుది వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసి మిక్స్ చేసుకుందాం. వేడి మీద వేస్తే అంత అడుగు అంటుకుంటుందండి పుట్నాలు కాబట్టి. ఇప్పుడు ఇది చల్లారిందండి. ఇప్పుడు ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి పుట్నాల చట్నీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.